ఇప్పుడు మన వాస్తు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు పుట్టింది కాదు సార్. ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం పుట్టింది. అయితే వాళ్ళు అయితే అది ఆ గ్రంథాలన్నీ కూడా దేవనాగరి లిపిలో ఉన్నాయి. ఆ తర్వాత సంస్కృతం అంతా మారిన తర్వాత వేరే వేరే ప్రాంతాల వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఏంటంటే ఓన్లీ సంస్కృతం చదువుకున్న వాళ్ళే వాస్తు చెప్పాలి, తెలుగు చదువుకున్న వాడే వాస్తు చెప్పక్కర్లా అనే దాని మీద ఇది మీ ప్రశ్న. అవునండి, రైట్. ఇక్కడ క్లియర్ గా ఒక పాయింట్ చూడండి. శ్రీధర్ గారు ఏం రైజ్ చేస్తున్నారంటే కొంతమంది ఖచ్చితంగా సంస్కృతం వస్తేనే వాళ్ళు వాస్తు పండితులు, సంస్కృతం రాని వారు కంప్లీట్ వ్యర్థము అనే మాట మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకునండి, సంస్కృతం వచ్చిన వాళ్ళే టాప్ అయితే, ఒక మాట నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, సంస్కృతం వచ్చిన వాళ్ళే టాప్ అనుకుందాం, రైట్. సంస్కృతం ఒక 100 మందికి రాదు. సో ఇక్కడ వాస్తు చెప్పేవాళ్ళు ఒక 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో కేవలం 100 మందికి మాత్రమే ఈ సంస్కృతం అనేది వస్తుంది. నిజంగా మీరు ఈ ప్రజలు ఈ భారతదేశం బాగు కోరుకునే దమ్ము ఉంటే ముందుకొచ్చి నేను సంస్కృతం అందరికీ నేర్పిస్తానని రండి. నేర్చుకునే వాళ్ళు వందల వేల లక్షల మందిలో ఉంటారు. ఇది మీ మొదటి ప్రశ్నకు ఒక ఆన్సర్. మరి సంస్కృతం నేర్చుకున్న వాళ్ళే ప్రొఫెషనల్స్ అని మాట్లాడినప్పుడు మరి కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి విశ్వకర్మ అనుకోండి, లేదంటే ఎంతో మంది రీసెర్చ్ చేసిన వాళ్ళు అనుకోండి, కేవలం ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు, కేవలం తెలుగు వాళ్ళే ఉన్నారు, తమిళ్ వాళ్ళే ఉన్నారు, కేరళ వాళ్ళే ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సంస్కృతం అనేది లేదు.